దేవాలయ నిర్మాణం నిర్వహణ ప్రథమ భాగం. ఏమండి, ఈ దేవాలయ నిర్మాణం నిర్వహణ అనేది ఆగమశాస్త్రానికి సంబంధించిన విషయం కదా, మాకు ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి అంశాన్ని మీరు ప్రస్తావన చేస్తారేమో. అది చాలా అవసరమైన విషయం, తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే ముహూర్తాల దగ్గరే చాలామంది కొట్టాడేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయ సర్వదేవత సకల దేవతా ప్రతిష్ట ముహూర్తాలు మనం ఈ ముహూర్త బాలశిక్షలో గత ఎపిసోడ్లలో చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ మీరు ఈ యొక్క అంశాన్ని వెనకాల తీసి చూడొచ్చు. అయితే కొంచెం ఇంకా ఇతర గ్రంథాలు, ఆగమ గ్రంథాలు ఏమేమి నిర్ధారణ చేసినాయి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ముహూర్త బాల శిక్ష మొదలెట్టిన దగ్గర నుంచి కూడా వైదిక క్రతువులు చేసేవాళ్ళు, దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సహవాస ధోరణితో ముందుకు వెళ్ళి మీరు అనేక విషయాలని శోధన చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన కాస్తను మనం పండితులు అనుకోకూడదు అనేటువంటి అంశాన్ని మీరు గమనించుకోవాలనే విషయాన్ని చెప్పండి వచ్చా. కారణం ఏంటంటే దేవాలయ సంబంధమైన ముహూర్త విషయంలో సహజంగా నిర్మాణం చేసినప్పుడు మా అయ్యగారు ఉన్నారు, చాలా పెద్ద పండితుడు అండి, ఆయన దగ్గర చెప్పేసుకుని ఉంటాడు. ఆయన ఎంఏ ఆస్ట్రాలజీ చేయండి అని కూడా ఒకడు ఉంటాడు. ఆయన చాలా చోట్ల ముహూర్తాలు పెట్టారని అంటాడు. ఒక్కటి గమనించుకోండి, గ్రహ విచారణ చాలా పెద్ద దోషం. వేదం చదువుకోకుండా శాస్త్రం చదువుకున్న వాడిని తద్దోష పరిహారార్థం రోజు సహస్రగాయత్రి చేయమని చెప్తుంది శాస్త్రం. మీరు పురాణాల్లో కూడా ఆ విషయాన్ని చూడొచ్చు. అటువంటి సందర్భంలో ఈ వైదిక క్రతువులు సంబంధం తెలియకుండా ముహూర్తాల జోలికి వెళ్ళడం అనేది చాలా తప్పు పని. కారణం ఏంటంటే ఇవాళ రోజున చాలా విషయాల్లో వైదిక క్రతువు సంబంధమైన విషయాలు తెలియకుండా ముహూర్తాలు పెట్టే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ ముహూర్తం వరకు పెట్టేస్తూ ఉంటారు. ఈ ముహూర్తానికి సంబంధించి వైదిక సంబంధమైన విషయంతో ముడిపెట్టుకుని సూత్ర గ్రంథాల్లోనూ, అలాగే ఈ ఆగమాలకు వచ్చేసరికి ఆగమ గ్రంథాల్లోనూ ఇంక వితృతమైన అంశాలు రాసి ఉంటాయి. అవి ఎందుకు రాసి ఉన్నాయి అని కనుక మనం శోధన చేసుకుంటూ వెళ్తే చాలా డీటెయిల్డ్గా ఉంది. సింపుల్ లాజిక్. ముహూర్త శాస్త్రంలో దేవాలయ ప్రతిష్టలకు రాసిన నక్షత్రాల్లో రాక్షసగణ నక్షత్రాలు కూడా ఉన్నాయి. రాక్షసగణ నక్షత్రాల్లో దేవాలయ ప్రతిష్ఠ ఏంటయ్యా అనే కోణంలో ఆగమ గ్రంథాల్లో తీసి పక్కన పడేసినవి ఉన్నాయి. మనం పెట్టేస్తూ ఉంటాం, మన కార్డులు వస్తూ ఉంటాయి, శుభలేఖలు వస్తూ ఉంటాయి, పాంప్లెట్లు వస్తూ ఉంటాయి, దేవాలయ ప్రతిష్ఠ అని చెప్పేసి చూస్తూనే ఉంటాం. అంత డెప్త్గా ఈ ముహూర్త శాస్త్రంలో రాసి ఉంటే అక్కడ ఒక పాయింట్ తేల్చి పడేశాడు, రాక్షసగణ నక్షత్రాల్లో దేవతా ప్రతిష్టలు ఏమిటి అని అన్నప్పుడు దానికి మనకి వెంటనే ఇమీడియట్గా మనం దాని సమాధానం చెప్పాలనిపిస్తుంది. ఏది కరెక్ట్ అంటే ఆగమశాస్త్రంలో ముహూర్తాలకు సంబంధించి వాడు ఏది చెప్పాడో వాటిని తీసుకోవాల్సిందే. అలాగా అనేకమైనటువంటి అంశాలు. నేను కూడా ఈ ముహూర్త శాస్త్ర గ్రంథాలతో చేసి ఇందులో దేవాలయ ప్రతిష్టకు సంబంధించిన ముహూర్తాలు చేసిన తర్వాత నేను చాలా గొప్ప అనుకున్నాను. నేను చాలా హీరోని అయిపోయానని. హీరో కాదు, అక్కడ సబ్జెక్టు చదువుకుంటూ వెళ్తే ఎన్నాళ్ళు చదివినా చదవాల్సిందే, అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ ఈ ఆగమాలకు సంబంధించి మనం ప్రతిష్టా కలాపం మీద కూడా, నిర్మాణ విషయం మీద కూడా అవగాహన ఉండాలి. మనం ఒక సిద్ధాంతిగా బయట 10 మంది వస్తున్నారు, ముహూర్తాలు పెట్టుకున్నారు అనేసరికి మన దగ్గరికి వచ్చేస్తారు. రాగానే అరే నైనా నేను కాదు, దానికి సంబంధించి స్కాలర్స్ దగ్గరికి వెళ్ళి చేసుకోండి రా అన్నాం అనుకోండి, వాడికి నచ్చదు. చిత్తా నక్షత్రం, రాక్షసగణ నక్షత్రం, చిత్తలో దేవాలయ ప్రతిష్టలు పెడుతూ ఉంటారు. తర్వాత మరి మూలా నక్షత్రం, రాక్షసగణ నక్షత్రం, ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రం, రాక్షసగణ నక్షత్రం, సదభిష నక్షత్రం, రాక్షసగణ నక్షత్రం, వీటిల్లో ముహూర్తాలు మనకి బయట కనబడుతుంది. దేవాలయ ప్రతిష్టలు జరిగింది. ఇవి మన ప్రతిష్టా కలాపం సంబంధించిన విషయాల్లోనేమో ముహూర్త శాస్త్రంలో ఇందులో కొన్ని నక్షత్రాలని గ్రాహ్యంగా తీసుకున్నట్టు ఉన్నాయి. ఇది ఒకటి. మనం స్కాలర్స్ దగ్గరికి వెళ్ళండి అంటే వాడు మన చిన్నపుచ్చుకున్న దగ్గర రావడం మానేస్తాడు, ఇంకా అన్నీ వాడి దగ్గర పోతాడు, మనకి మనసులో పుట్టి ముహూర్తం పెడతాం అనుకుంటాం. పుస్తకాల్లో ఉన్న విషయం, ముహూర్త శాస్త్ర పుస్తకాల్లో ఉన్న విషయం వరకు పరిశోధన చేసేసి ముహూర్తం పెడతా అంటే కుదరదు. ఏ ఆగమానికి ఆ ఆగమానికే మనం నక్షత్ర విశేషాలు ఉన్నాయి. పాంచరాత్రాగమం వాళ్ళు వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయ ప్రతిష్టల్లో వాళ్ళు చూసే విధానం వేరేగా ఉంటుంది. తర్వాత మళ్ళీ వీళ్ళు ఎవరంటే వైఖానసులు చూసే విధానం వేరే ఉంటుంది. స్మార్తాగమంలో, శైవాగమంలో వాళ్ళు చూసే విధానం వేరేగా ఉంటుంది. వీటినన్నింటినీ కూడా తెలుసుకున్నాక ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు బాగా ఉన్నాయి. దేవాలయం కొత్తగా నిర్మాణం చేయాలంటే భూమి శుద్ధి చేయడం, తర్వాత భూపూజ చేయడం, ఆ భూమి పూజ చేసిన తర్వాత మంచి ముహూర్తానికి శంకుస్థాపన చేయొచ్చు. నాకు వాస్తు తెలుసు, నేను ముహూర్త శాస్త్రం తెలుసు, నేను వాస్తులో డిప్లొమా,
ముహూర్త శాస్త్రం డిప్లొమా అని చెప్పేసి వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేస్తానే కుదరదు. ఇంటికి చేసే శంకుస్థాపన విధానం వేరు, దేవాలయం చేసే శంకుస్థాపన విధానం వేరు. అక్కడ వెళ్ళేసరికి నీకు దేవాలయ నిర్మాణం మీద అవగాహన ఉంటే దానికి సంబంధించి మొత్తం అంతా కూడా చక్కగా ఆ మార్కింగ్ అంతా చేసి అప్పుడు శంకుస్థాపన పాయింట్ పెట్టి అక్కడ శంకుస్థాపన మార్క్ ఇక్కడ చేసుకోండి చెప్పింది రావాల్సి వస్తుంది. మరి ముహూర్త పండితుడు ముహూర్తం పెట్టి వదిలేయడం కాకుండా శంకుస్థాపన పాయింట్ చూపించాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి నిర్మాణ విషయం మీద కూడా అవగాహన ఉండాలి. ఇక్కడ ప్రతిష్టా కలాపానికి సంబంధించి విధానం అంతా తెలుసుకోవాలి, నిర్మాణ విధానం అంతా తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే దీనికి ముహూర్తాలు ఎప్పుడెప్పుడు పెట్టాలి, ఎక్కడెక్కడ పెట్టాలి, ఏ అంశాలకి ముహూర్తాలు పెట్టాలి, ఏ విషయానికి మనం వాళ్ళు రాతి కట్టడం చేసేటైతే రాతి కట్టుబడికి సంబంధించి ఆ రాయి చెక్కడానికి కూడా ముహూర్తం చూస్తారు. మంచి ముహూర్తం రోజున ప్రారంభం చేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు రాయి చెక్కడం ప్రారంభం చేయడు. ఆ రాయి దింపే ముహూర్తం మంచిదై ఉండాలి. ఆ తర్వాత మళ్ళీ దర్వాజా తెచ్చే ముహూర్తం మంచిదై ఉండాలి. దర్వాజా పెట్టే ముహూర్తం మంచిదై ఉండాలి. గ్రామస్తుల్లో ఎవరికి అది వర్కౌట్ చేసి ముహూర్తం పెట్టాలనే దాని మీద ఒక పెద్ద చర్చ. దేవాలయం దేవుడి మీద పెట్టేయడమా, దేవుడికి నక్షత్రం మీద పెట్టేయడమా, లేకపోతే ప్రతిష్టకి సంబంధించో శంకుస్థాపన సంబంధించో పేట్ల మీద కూర్చున్న వాళ్ళకి పెట్టడమా. ఇక్కడ పాత దేవాలయం తీసి కొత్త దేవాలయం కడుతున్నాం. పాత దేవాలయం తీసేసి కొత్త దేవాలయం కడితే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి. పాత దేవాలయాన్ని తీసేసి కళాపకర్ష చేసి అసలు విగ్రహాలు అన్నీ కూడా జీర్ణమైపోయినాయి కాబట్టి మొత్తం తీసి పారేసేసి మళ్ళీ కొత్తగా దేవాలయం నిర్మాణం చేయడం అంటే అదొక విధానం. కేవలం జీర్ణోద్ధరణ, దేవాలయం పడింది, విగ్రహాలు బాగున్నాయి, విగ్రహాలకి కళాపకర్షణ చేసేసి వాటిని పక్కన పెట్టేసేసి తర్వాత దేవాలయం అంతా నిర్మాణం చేయడమో, దేవాలయం అంతా రిపేర్ చేయడమో చేసి ఆ తర్వాత మళ్ళీ విగ్రహాలు పునః ప్రతిష్ఠించే విధానంలో ముహూర్తాలు చూసే విధానం. ఇక్కడ యజమానిగా ఎవరు కూర్చోవాలి అంటే, యజమాని అంటే అక్కడ పీఠ మీద కూర్చొని ఈ క్రతువు నిర్వహణ చేయడం, ఈ క్రతువు నిర్వహణ చేసేవాడు ఎవడు అనే దాని మీద, దీని మీద ఆగ మీద అవగాహన కావాలి. ఇక్కడ కొత్త దేవాలయం నిర్మాణం అయితే కనుక ఖచ్చితంగా మరి శంకుస్థాపన చేసినటువంటి దంపతులే మళ్ళీ ప్రతిష్ట కూడా అవకాశం ఉంటే కూర్చోవడం లేతలేదు. అవకాశం కుదిరితే కూర్చుంటారు. వాళ్ళకి అదృష్టం భగవంతుడు ఆ యోగాన్ని కనిగిస్తే వాళ్ళే కూర్చొని చేయొచ్చు. ఇక్కడ దేవాలయం అనేది వ్యవస్థ సంబంధమైనటువంటి కార్యక్రమం, వ్యక్తికి సంబంధించి కాదు. ఈగో బాగా అడ్డొస్తూ ఉంటుంది, పోటాడేసుకుంటూ ఉంటారు. ఆ పేట్ల మీద శంకుస్థాపన నేను కూర్చున్నా కాబట్టి ప్రతిష్టకి నేనే కూర్చోవాలి, నాకు కుదిరినప్పుడే ప్రతిష్ట పెట్టాలి అంటూ ఉంటాడు. ఒకవేళ పీట మీద కూర్చున్నాడు, వాడు శంకుస్థాపన చేశాడు, దేవాలయం ఒక పెద్ద దేవాలయం 3-4 ఏళ్ళు పెట్టింది. ఈలోపు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పోయి వాడికి ఏడు సూతకం వచ్చింది, నిర్మాణం పూర్తయింది, వాడు సూతకంలో ఉన్నాడు. వాడి కోసం మళ్ళీ మొత్తం అంతా కూడా సంవత్సరం ఆగాలంటే కుదరదుగా. అక్కడ నాకు ఈగో అడ్డు వచ్చింది, నేను శంకుస్థాపన మీద కూర్చున్నా కాబట్టి పీటల మీద ప్రతిష్టకునైనా కూర్చుంటాను, నేను నాకు ఏదాకా ఆగాల్సిందే అని అనకూడదు. ఏంటి, దేవాలయంలో అర్చనలు ఎంత తొందరగా ప్రారంభం చేస్తే అంత తొందరగా ఆ దేవుడి యొక్క అనుగ్రహం లభించి గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో తొందరగా ప్రతిష్ఠ చేయాలి. వ్యవస్థకు సంబంధించింది, వ్యక్తికి సంబంధించింది కాదు. దేవాలయం అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, వ్యవస్థకు సంబంధించింది. డబ్బులంతా నేను ఖర్చు పెట్టానండి, మొత్తం అంతా నా డబ్బుతో గుడి కట్టాను, కట్టుకో, కానీ నీది కాదు అది. అందరూ వచ్చి అర్చన చేసుకుని, అందరూ వచ్చి దండం పెట్టుకుని, అందరూ వచ్చి పూజ చేసుకోవడానికి వీలుగా నువ్వు ఇచ్చినటువంటి దేవాలయం అది. భగవంతుడు నీ చేత కట్టించుకునే యోగం ఇచ్చాడు, నీకు ఆ యోగాన్ని ఇచ్చాడు. కాబట్టి నీకు అహంకారం ప్రదర్శించావా ఇబ్బంది అవుతుంది. అహంకారం లేకుండా ఇది అందరిది అనుకోవాలి, డబ్బు మొత్తం నువ్వు వచ్చి. అందుకోసమే దేవాలయం ఒక్క డబ్బుతో కాకుండా అందరితోనూ కలిపి వాడమంటాడు. అందరిది ఎంతో కొంత అందులో వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని వేయమంటూ ఉంటాడు గ్రామస్తులది. అప్పుడు ఏమవుతుందంటే అందరం ఖర్చు పెట్టామనే భావన రావాలి, ఒక్కడు ఖర్చు పెట్టామనే అహంకారంతో ఉండకూడదు దేవాలయం ఎప్పుడు కూడా. కాబట్టి ఇక్కడ పీటల మీద కూర్చునే ధర్మం చెప్పాల్సి వస్తుంది. ఫస్ట్ ముహూర్తం పెడుతున్నాడంటే ఏమంటే శంకుస్థాపనగా ఆయన కూర్చున్నాడంటే ఆయన ఇప్పుడు 7 సూతకం వస్తుంది, ఏం చేద్దామంటే అనే విషయానికి వస్తే ధర్మశాస్త్రం చెప్పాలి. ఆ ధర్మశాస్త్రంతో సహా కలిసినాడు, ఏమయ్యా నీకోసం ఆపకూడదు, ఇది వ్యక్తికి సంబంధించిన దేవాలయం కాదు, ఇది వ్యవస్థ సంబంధమైంది, కాబట్టి ఇది మనం చేసేద్దాం అని చెప్పాలి. నువ్వు అక్కడ కూర్చోపోయినా ఈ గ్రామంలో అందరికీ సంబంధించింది కాబట్టి నువ్వు కూడా ఉన్నట్టే లెక్క. కంకణం కట్టుకుని దీక్ష తీసుకుని ప్రత్యేక ప్రతిష్టలో కూర్చుంటేనే కాదు, యాక్చువల్గా గ్రామస్తులందరికీ కూడా దీక్షే. గ్రామస్తులందరి కోసమే, అందుకోసం కూడా అప్పుడు నియమంగా ఉండాలి 5 రోజులు కూడా. ఆ ధర్మం కూడా చెప్పాలి. అయ్యా దేవాలయం ప్రతిష్ఠ చేస్తున్నాం, ఇక్కడ మీరు ప్రత్యక్షంగా వచ్చి పీటల మీద కూర్చుని కంకణం కట్టుకోకపోయినా మీరందరూ దీక్షలో ఉన్నట్టే లెక్క. పూర్వం అట్లా చేసేవాళ్ళు. పటాంజలిలో నా చిన్నతనంలో మా బాబాయ్ గారు ప్రతిష్ఠ చేశారు, వెంకటేశ్వర మా నాన్నగారు మా బాబాయ్ గారు కలిసి ప్రతిష్ఠ చేస్తే నేను కూడా వెళ్ళే వాళ్ళతో పాటు. అక్కడ ఆ పటాంజలి ఏదో ఫ్యాక్టరీకి సంబంధించి వాళ్ళు దేవాలయం కట్టున్నారు. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా పీటల మీద కూర్చున్న వాళ్ళు ఒక దంపతులు అయితే, అందులో మెయిన్గా ముఖ్యంగా ఉన్న స్టాఫ్ అందరూ కూడా కంకణాలు కట్టించిన వాళ్ళందరూ కూడా దీక్షగా నడిపారు. మాకు ప్రాచీనంగా మరి అందరూ కూడా గ్రామకు సంబంధించిన కార్యక్రమం, ఇది ఒక్కడికి సంబంధించిన కాదు, వ్యవస్థ మొత్తం అంతా కూడా వ్యవస్థ సంబంధించిన కార్యక్రమం. అందరూ బద్ధులైనట్టు లెక్క. ఇక్కడ అందరూ దీక్షగా ఉండాలి. పీటల మీద కూర్చునే వాళ్ళు ఒకళ్ళు, అందరూ కూర్చోడం కుదరదు కాబట్టి ఒకళ్ళిద్దరు కూర్చునేవాళ్ళు.
ఆ దీక్షా వస్త్రాలు ధరించి వాళ్ళు కూర్చోవడం. ఆ ధర్మశాస్త్రం కూడా మనమే చెప్పాలి. ముహూర్త శాస్త్రం కోసం వచ్చేటప్పుడు ముహూర్తంతో మనం దులిపేసినట్టు కాదు ఇది. అందరూ కాబట్టి అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. అందరూ అక్కడ ఉండాలి. ఊళ్ళో వాళ్ళ పనులన్నీ మానేసి 5 రోజులు ప్రతిష్ఠ కార్యక్రమం, 5 రోజులు ప్రతిష్ఠ ఖచ్చితంగా శాస్త్రీయం. కారణం అంటే దానికి అధివాసాలు చేయాలి. జలాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం, క్షీరాధివాసం, శయ్యాధివాసం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ అధివాసాలన్నీ చేసి స్వామివారిలో చైతన్యం తీసుకొచ్చి ఆ విగ్రహం అప్పదాకా ఆ రాయిలో చైతన్యం తీసుకొచ్చి ఇంకా అక్కడి నుంచి అది మనం అర్చనలు ఇస్తే స్వీకరించి ఆ అర్చనలతో మనకి అది మళ్ళీ మనకు కావాల్సినటువంటి ఏదైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ ఒక్క ప్రార్థనలని కూడా ఆలకించి మన మొక్కుబళ్ళు తీసుకుని మన కోరికలు తీర్చే స్థాయికి ఆ విగ్రహంలో చైతన్యం రావాలంటే దానికి సంబంధించినటువంటి ప్రతిష్టా విధానం కూడా శాస్త్రీయం. ఆ ప్రతిష్టా విధానం మీద కూడా ఇక్కడ ఈయనకు అవగాహన కావాలి ముహూర్తం పెట్టేవాడు. ఎందుకయ్యా ప్రతిష్టా విధానం మీద అవగాహన ఎందుకు అంటే అక్కడ ప్రతిష్ఠ జరుగుతోంది, ఏదో మంచి ముహూర్తం కదా అని చెప్పి ప్రతిష్ఠ పెట్టేస్తాం. ఈ మధ్యకాలంలో అక్షతదీయ మంచి రోజు అని చెప్పేసి ప్రతిష్ఠకి ముహూర్తాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు చాలామంది. మా సిద్ధాంతి గారు అక్షతదీయ నాటి మంచి ముహూర్తం ఉందని పెట్టాడండి అన్నారు. చాలా ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారు దీక్ష అనేసరికి 5 రోజులు దీక్ష. మరి అమావాస్య అడ్డుంది కదా. అక్షతదీయ అంటే శుద్ధ దదియ, వాడు విధియ పాడ్యమి అమావాస్య చతుర్దశి, బహుళ చతుర్దశి అమావాస్య పాడ్యమి విధియ చేసి తదియ నాడు శంకుస్థాపన ప్రతిష్ఠ చేయాలి. 5 రోజులు దీక్ష చేయడం అంటే అమావాస్యలో దీక్ష చేయకూడదు కదా. అమావాస్య వెళ్ళాక దీక్ష ప్రారంభం చేయాలి. తదియ నాటికి 5 రోజులు పూర్తవుతుంది. ఎట్లా కుదురుతున్నాయా? అధివాసాలు ఎట్లా అవుతాయి, ఏమవుతాయి? చివరికి వాడేసాడు, కలాపాన్ని తగ్గించేశాడు. వాడు మా పెద్ద సిద్ధాంతి అని వాడు దౌర్భాగ్య పనిచేసేందుకు. పెద్ద సిద్ధాంతి అంటే తదినాడు శుద్ధ తదినాడు ముహూర్తం పెట్టాడు. వాడు పెద్ద సిద్ధాంతి కాదు, వాడు అజ్ఞాని అంతే. ఇంక వాడికి ఇంకా అసలు మనం వేరే పేరు పెట్టకూడదు. అంటే వైదిక కలాపాన్ని పాడు చేసే ముహూర్తం పెట్టాడు కదా. 5 రోజులు కలాపం జరగాల్సినటువంటి దేవాలయ ప్రతిష్టా విధానాన్ని అసలు యాక్చువల్లీ పూర్వం 11 రోజులు దీక్ష చేసేవాళ్ళు, తగ్గించారు. ఎందుకు తగ్గించారంటే అధివాసాలు రోజుకోటి జపం చేసుకుంటూ వస్తే మధ్యలో వీళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే గ్రామస్తులందరికీ కూడా, గ్రామంలో ఎవరైనా కాలం చేసినా, గ్రామంలో ఈ దీక్షలో కూర్చున్న వాళ్ళకి ఎవరైనా మైళ్ళు వచ్చినా కానీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి 5 రోజులు కుదిర్చారు. 5 రోజుల్లో రావదా అంటారు, ఇంకా కర్మ మనం ఏం చేయలేం. అలానే ఇంకా ఈ అధివాసాలన్నీ పూర్తి చేయకుండా చేయడానికి లేదు కాబట్టి గణపతి పూజ చేసి మరి మొత్తం అంతా కూడా విగ్రహాలతో సహా శాలా ప్రవేశం చేసి అర్చకరణ ఇచ్చి అగ్నిమథనం చేసి ఆ తర్వాత ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని అగ్నిమథనం పూర్తయిన తర్వాత అక్కడ ఏర్పాటుతో మొత్తం కంప్లీట్గా ఈ యొక్క వ్యవస్థాధర్మం అంతా కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మొత్తం అంతా దానికి సంబంధించిన మండల హోమాలు అవన్నీ చేసుకుంటూ వచ్చేసి సర్వతోపత్తి మండలం అని కూడా వేస్తారు. వేసిన తర్వాత వాటికి సంబంధించిన హోమాలు పూర్తి చేసి ఆ కలాపం అంతా కూడా ఇక్కడ వివరణ చేస్తాను. ఇప్పుడు నేను ఈ 2వ ఎపిసోడ్లో నెక్స్ట్ చేయబోతే కలాపం అంతా కూడా వివరణ చేయడమే. ఎందుకంటే ఈ ప్రతిష్టా కలాపం అనే దాని మీద అవగాహన కోసం చెప్పేసి కనుక ఒక వివరణ కనుక తీసుకోకపోతే ఇప్పుడు తదినాడు ఈ పిచ్చివాడు ముహూర్తం పెట్టాడే శుద్ధ తదినాడు, అలాగే అందరూ ముహూర్తాలు పెట్టేసి వైదిక కలాపాన్ని పాడు చేసేస్తున్నారు. నువ్వు ఏదైనా పాడు చేయి, భారతీయ సనాతన ధర్మానికి సంబంధించి వైదిక కలాపం పాడవకూడదు. వైదిక కలాపమే ముఖ్యం. వైదిక కలాపాన్ని పాడు చేసే రీతిగా సిద్ధాంతి ముహూర్తం పెట్టినట్టు వాడు పెద్ద సిద్ధాంతి కాదు, వాడు చాలా పిచ్చి పనులు చేసినట్టు లెక్క. అది నీ యొక్క ముహూర్తమే, నీ యొక్క శాస్త్రమే వైదిక సాంప్రదాయాలని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళడానికి అని చెప్తే దాన్ని పాడు చేశాడు అంటే వాడు అంత మూపుడు ఎట్లా ఉంటాడు. అలాగే మరి ఈ 3 రోజుల ప్రోగ్రాంలు, 1 రోజుల ప్రోగ్రాంలు, వాయు ప్రతిష్టలు ఇట్లా వస్తూ ఉంటారు. అలాంటి చోట ఆ యంత్రాలు లేకుండా మరి చేసేస్తే వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఏదో కళ్ళు మూసి ముందుకు వెళ్ళిపోతాం, ఒకరోజు ప్రయత్నం అని చెప్పేసి. కానీ దీనికి అట్లా కుదరదండి. 5 రోజులు కలాపం చేయాలి. 5 రోజులు కలాపం చేయాలంటే నువ్వు విఘ్నేశ్వర పూజ చేయడానికి వీలుగా అక్కడ ముహూర్తం పెట్టాలి. యాగశాలలు వేసుకోవడానికి ముహూర్తం పెట్టాలి. లోపల మరి సంబంధించినటువంటి హోమగుండాలు గడిచడానికి ముహూర్తం పెట్టాలి. ముహూర్తం పెట్టమంటే ఊపిరి అన్ని వేయడం కాదు, వీటికన్నింటికి కూడా ముహూర్తం పెట్టాలి. యాగశాల నిర్మాణానికి ముహూర్తం, అర్చకులు వచ్చి వాళ్ళు దిగి వాళ్ళు బస చేసి వెంటనే వచ్చి అక్కడ గణపతి పూజ చేసుకోవడానికి మంచి టైం పెట్టాలి. ఆ తర్వాత ప్రతిష్టా కలాపానికి ముహూర్తం పెట్టాలి. ఆ ప్రతిష్టా కలాపం ముహూర్తం పెట్టేటప్పుడు కొన్ని చోట్ల పుష్కరాంశులు లగ్నానికి చివరిలో ఉంటాయి, కొన్ని చోట్ల పుష్కరాంశ లగ్నానికి ముందులో ఉంటాయి. ఒకవేళ 10 నిమిషాల ముందు 10 నిమిషాలు వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఈ దేవాలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్ట, దాని కింద ఉన్నటువంటి యంత్ర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట చేసే ప్రయత్నంలో భాగంగా వీటినన్నిటిని కూడా బేరీజ్ చేసుకుని ముహూర్తాలు పెట్టే రీతిగా ముందుకు వెళ్ళాలి. వీటిని మనసులో కనుక అన్వయం చేసుకోకుండా ముహూర్తం పెడితే
కలాపానికి నీ ముహూర్తానికి ఇబ్బంది అవుతుంది. నువ్వు పెద్ద సిద్ధాంతి అని చెప్పేసి నీ మీద గౌరవం కొద్ది వాళ్ళు వస్తే నువ్వు చేసింది ఏంటి అంటే వైదిక కార్యక్రమాలు భ్రష్టు పట్టించే పరిస్థితి చేసుకొచ్చావు అనేటువంటి అంశం ఒకటి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఇక్కడ వైదిక కార్యకలాపాలకి ఇబ్బంది రాకుండా ఆ దేవాలయానికి సంబంధించిన ముహూర్తాలు పెట్టడానికి సంబంధించి నిర్మాణ విషయంలో కూడా నీకు ఒక అవగాహన కావాలి. అలాగే ఇవాళ రోజున దేవాలయాల్లో ఈశాన్య ద్వారం పెడితే మంచిదని చెప్పి ఈశాన్య ద్వారం పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవాలయానికి ఈశాన్య ద్వారం ఎక్కడండి? తిరుపతి వెళ్ళండి ఒకసారి, శ్రీశైలం వెళ్ళండి ఒకసారి, అలాగే శ్రీరంగం వెళ్ళండి ఒకసారి, తంజావూరు వెళ్ళండి, కుంభకోణం వెళ్ళండి. వాటికి ఈశాన్య ద్వారాలు ఉన్నాయా? ఉండవు. తూర్పుకి సెంటర్లో ఉంటుంది ప్రాకార గోపురం, దాని ఎదురుకుండా సింహద్వారం వస్తుంది, దాని ఎదురుకుండానే దేవాలయం ద్వారం వస్తుంది. ఉత్తరం దక్షిణాలు సెంటర్లో ఉంటాయి, పడమర కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. చూసుకొని మీరంతా ప్రాచీనంగా అక్కడ జనాభా రావట్లేదా? మీరు కొత్తగా ఈశాన్య ద్వారం పెట్టిన చోటే ఎక్కువ జనాభా వస్తున్నారా? అక్కడ అనేక మంది ఎందుకు వచ్చి వెళ్తున్నారు? అనేక లక్షల మంది జనాభా దర్శనానికి ఎందుకు వస్తున్నారు తిరుపతికి? మరి ఈశాన్య ద్వారం లేదే, ఎట్లా కుదురుతుంది? మీ పిచ్చి పిచ్చి వాస్తుశాస్త్రం మాటలు అక్కడ కుదరవు. విదిక్కుల్లో ఇలాగే పెట్టకూడదు, మా చేత బలవంతంగా పెట్టిస్తున్నారు. దేవాలయాలకు అసలు కుదరదు. దేవాలయ నిర్మాణంలో చాలా సూక్ష్మమైన ఒకటే సూత్రం, ఆ ఒక సూత్రాన్ని బేస్ చేసి ముందుకు వెళ్తాయి. ఇట్లా దేవాలయ నిర్మాణ విధానం కూడా పక్కన చెప్పుకుంటూ రావాల్సిన బాధ్యత ఉంది. దేవాలయానికి సంబంధించి స్థలం మధ్యలో కరెక్ట్గా మూల విరాట్ ఉంటాడు. మూల విరాట్ యొక్క మధ్యకి కరెక్ట్గా సెంటర్ గీత గీసుకుని, గర్భం సెంటరు, మూల విరాట్ సెంటరు, గర్భానికి పెట్టిన సింహద్వారానికి సెంటరు, దాని ఎదురుకుండా వాహనానికి సెంటరు, పైన శిఖరానికి సెంటరు, అలాగే ఎదురుకుండా ధ్వజస్తంభానికి సెంటరు, ఇవన్నీ గీతలు గీయండి, సెంటర్లు గీతలు చూడండి. అలాగే ప్రాకార గోపురానికి దర్వాజాకి సెంటరు, ఇవన్నీ గీస్తే అన్నీ కూడా కరెక్ట్గా ఒకే స్ట్రైట్ లైన్ మీద రావాలి. ఇవన్నీ కూడా ఎక్కడ తేడా రాకూడదు. అలాగా అసలు నిర్మాణంలో పెట్టాలి. ఇంకా పార్శ్వాల్లో పెట్టేటువంటి ద్వారాలు కూడా సెంటర్లోనే రావాలి. మీరు ఒక్కసారి ప్రాచీనమైనటువంటి దేవాలయం తిరగండి, అక్కడ అనేక మంది భక్తులు వస్తున్నారు, చక్కగా తండోపతండాలు జనాభా వస్తున్నారు. అక్కడ విదిక్కుల్లో ఈశాన్యంలో ద్వారాలు లేకపోతేనే వస్తున్నారు, ఇక్కడ ఎందుకు రావట్లేదు, ఇక్కడ ఎందుకు వస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఈశాన్య ద్వారంలో పెట్టాలి? ఇవి ప్రశ్నలు మీరు వేసుకోండి. ఈశాన్య ద్వారం అనేది శాస్త్రం కాదు దేవాలయాలకి, అది ఎక్కడా కాదు, ఇక్కడ కాదు, దేవాలయాల విషయంలో అది గమనించుకోవాలి. అందువలన ఇవాళ కొత్తగా ఇళ్ళకి ప్లాన్ ఇచ్చేవాళ్ళు, మా సిద్ధాంతి గారండి చాలా టాప్ అండి, చాలా ప్లాన్లు వేస్తూ ఉంటారండి అని చెప్పేసి వాడిని తీసుకొచ్చేస్తాడు. అక్కడ వాడి గౌరవం కోసం చెప్పేసి వాడు ఏం చెప్తాడు మాకు వస్తుంది, వాడేమో ఈశాన్య ద్వారం పెడతాడు. చాలా వరస్ట్ కల్చర్ వాళ్ళు నడుస్తుందండి. ప్రాకార గోపురాలని కూడా దిక్కుల్లోనే ఉంటాయి, విదిక్కుల్లో ఉండవు. ఎవడికి వాడు ఎవడో ఒక పిచ్చివాడిని ఒకటి వచ్చేసి వీడు పెద్ద సిద్ధాంతం చెప్పి వీడికి సర్టిఫికేట్ ఇచ్చేసి వాడు నిలిచిపెట్టేసి అక్కడ ఆగమశాస్త్రాన్ని దేవాలయ నిర్మాణ విషయంలో కూడా పాడు చేసే రీతిగా ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి సిద్ధాంతి అనేవాడు ఆగమశాస్త్రం మీద, దేవాలయ నిర్మాణం మీద కూడా ఒక అవగాహన కలిగి ఉండాలి, ప్రతిష్టా కలాపం మీద అవగాహన కలిగి ఉండి దాంట్లో ప్రతి విషయానికి కూడా ముహూర్తాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ విధమైనటువంటి కలాపాలన్నింటికి కూడా సంబంధించి మనం ఈ దేవాలయ నిర్వహణ అనే విషయంలో ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడు కూర్చుని వాళ్ళ సందర్భంలో దేవాలయ నిర్వహణ విషయాల మీద శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి కూడా ఈ యొక్క విశేషాలను కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి అది మరి వేదాంత గ్రంథం కదా, అక్కడ దేవాలయ నిర్వహణ విషయాల ఎందుకు మాట్లాడాల్సింది? పురాణాల్లో దేవాలయ నిర్వహణ విషయాల మీద ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు మాట్లాడాల్సిందంటే ఆ విజ్ఞానం కలిగిన వాడే ముహూర్తం పెట్టాలి కాబట్టి. అందువలన ఈ ముహూర్త శిక్షలో దీన్ని మనం పక్కనే కంటిన్యూ చేస్తున్నాం. అది మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. స్వస్తి.